సో, ఎంట్రీ మనం ఎక్కడ తీసుకుంటే మనకి ట్రేడ్ ప్లే అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అండ్ మనకి హై రిస్క్ రివార్డ్ లైక్ 1:3, 1:4 రిస్క్ రివార్డ్స్ రావచ్చు. మనకి బుల్లిష్ క్యాండిల్ అనేది ఇలా ఫార్మ్ అవుతది. ఇది మనకి బుల్లిష్ క్యాండిల్. సో, ఇందులో మనకి ఓపెన్, ఓపెన్, లో, హై, క్లోజ్. ఓకే. సో, మన ఎంట్రీ అనేది ఈ రేంజ్‌లో ఉంటే ఓకే. ఈ ఓపెన్ అండ్ మానిప్యులేషన్ జరిగిన ప్లేస్‌లో మన ఎంట్రీ అనేది ఉంటే మనకి ట్రేడ్ ప్లే అయ్యే ఛాన్సెస్ మనకి చాలా ఎక్కువుంటాయి. అలాగే బియరిష్ చూసుకుంటే బేరిష్ క్యాండిల్ మనకి ఇలా ఫార్మ్ అవుతది. బేరిష్ క్యాండిల్ అనేది బేరిష్ క్యాండిల్ చూసుకుంటే బేరిష్ క్యాండిల్ అనేది మనకి ఇలా ఫార్మ్ అవుతది. ఓకే. ఆహ్, ఇలాగా. సో, ఈ బేరిష్ క్యాండిల్‌లో మనం ఎలా ఎంట్రీ తీసుకుంటే మనకి హై ప్రాబబిలిటీ, హై రిస్క్ రివార్డ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. సో, ఇది ఓపెన్, హై, లో అండ్ క్లోజ్. సో, ఇది ప్రైస్ ఓపెన్ అయిన దగ్గర నుంచి ఈ మానిప్యులేషన్ అయిన ఈ రేంజ్‌లో మనం ట్రేడ్స్ తీసుకుంటే మనకి ట్రేడ్ విన్ అయ్యే ఛాన్సెస్ అనేటివి ఎక్కువ ఉంటాయి. ఓకే. సో, అదనమాట. నెక్స్ట్ టైమ్ మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు ఏ క్యాండిల్ అయినా అవ్వచ్చు. 4 అవర్ క్యాండిల్ అయినా, డైలీ క్యాండిల్ అయినా, ఆ డైలీ క్యాండిల్‌లో మీరు ఈ ఓపెన్ నుంచి పైన ఈ మానిప్యులేషన్ అయ్యే ప్లేస్‌లో మీరు ట్రేడ్స్ తీసుకుంటే మీకు హై రిస్క్ రివార్డ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సేమ్ ఫర్ ద బుల్లిష్. ఓకే. సబ్‌స్క్రైబ్ అండ్ టేక్ కేర్.